హై డే ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు మన వీడియో మనకి ఏపీ డిఎస్సి తొందరలో ఉందని మనకు తెలుస్తుంది కదా. ఏపీ డిఎస్సికి సంబంధించి సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే, శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు కానీ పిల్లలు కాని వారు. ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు కానీ పిల్లలు కాని వారిని ఈ విధంగా మనం సూచించడం జరుగుతుందండి. ఓకే, సాంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ. సాంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ ఏదంటే కుక్క గంట మోతకు లాలాజలం స్రవించడం నేర్చుకునుట. సాంప్రదాయ నిబంధనకు ఉదాహరణ ఏంటి అంటే కుక్క గంట మోతకు లాలాజలం స్రవించడం నేర్చుకునుట. 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇది దీనికి ఉదాహరణ. కార్యసాధక నిబంధనకు ఉదాహరణ. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి బహుమతి కోసమే చదవడం అనేది కార్యసాధనకు సంబంధించి ఉదాహరణ. నెక్స్ట్, స్వయం వేగంతో అభ్యసించుట దీనిలో సాధ్యమవుతుంది. కార్యక్రమయుత అభ్యసనం. స్వయం వేగంతో అభ్యసించుట దీనికి సాధ్యమవుతుందంటే కార్యక్రమయుత అభ్యసనానికి సాధ్యమవుతుంది. సాంప్రదాయ నిబంధనానికి సంబంధించిన సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆకృతీకరించడం. సాంప్రదాయ నిబంధనలకు సంబంధించిన సూత్రం ఏంటి అంటే ఆకృతీకరించడం. క్రింది వారిలో ప్రేరణ యొక్క విధి కానిది వివేచనము పెంచుతుంది. క్రింది వారిలో ప్రేరణ యొక్క విధి కానిది వివేచనమును పెంచుతుంది. ఓకే, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.